Being holy does not mean that you're going to church because others will judge you. Being holy means that you're going voluntarily, willingly, to actually experience the power of God, to experience the Holy Spirit, and to truly look forward to being transformed. పరిశుద్ధముగా ఉండుట అనగా ఎవరో ఏదో అంటారని దేవుని మందిరానికి వెళ్ళటం కాదు. మన హృదయములో స్వచ్ఛందంగా ప్రేరేపణ కలిగి దేవుని ఆరాధించాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆ మనసుతో, పూర్ణ మనసుతో దేవుని మందిరానికి వెళ్ళడమే నిజమైన పరిశుద్ధత. Christians and non-Christians, and to both I say there are some people that are actually, even though going to church, are far away from God. ప్రభునందు విశ్వసించిన వారు, అలాగే నూతనముగా వీక్షిస్తున్నటువంటి వారు కూడా, మీలో చాలా మంది యొక్క హృదయాలు దేవునికి, మీరు సంఘానికి వెళ్తూ ఉన్నప్పటికీ మీ హృదయాలు, మీ మనస్సులు దేవునికి దూరంగా ఉంటున్నాయి. There is still time. God has still given us time to come back. The doors are open. It is now or never. We must always think that way because we never know what tomorrow will hold for us. కనుక దేవుడు ఇప్పటికే తన ద్వారములను తెరచి తన చేతులను చాచి మనకు అవకాశం ఇస్తున్నారు. రేపటి దినాన ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు. నేడే మనకు ఉన్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని ప్రభు యొద్దకు వద్దాం. I invite all of you to come back to the house of God. దేవుని గృహములోనికి మీరందరూ కూడా తిరిగి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను.